వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ సిద్ధార్థ్ జర్నలిస్ట్. మనం ప్రస్తుతం తుంగతుర్తి నియోజకవర్గం మందుల సామేలు గారి యొక్క ప్రాంతంలో వారి యొక్క నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాము ఇక్కడ ఎమ్మెల్యే మందుల సామేలు మంచిగా చూస్తాడా మీ అందరూ? అయ్యో ఓటేసినాడు వచ్చిండు. ఓటేసి చెల్లె అక్కో అన్ననొచ్చిన చెల్లెనొచ్చిన ఓ చెల్లె ఓ చిన్నమ్మ ఓ పెద్దమ్మ అన్నాడు. ఓటేపించుకుండు. ఏడల కోసి పెడతా చెల్లె అక్క అమ్మ అయ్య అన్నాడు. 4,000 పింఛన్ ఇస్తున్నాడు. గుంట భూమి లేదు, మాకు ఇల్లు ఇవ్వలేదు. నా కొడుకులకు ఇల్లు లేవు. పింఛన్ వచ్చిందమ్మా? నాకు పింఛన్ కేసీఆర్ ఇచ్చిన 2,000. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, లేకపోతే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చుకున్నది మీరే తీసుకొచ్చి? కేసీఆరే మంచోడు అయ్యా. మరి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినావు? ఎందుకు వచ్చా పింఛన్ ఇస్తానంటే వేసినావు. అంతేనా? నమ్మించి మోసం చేసి నమ్మిచ్చిండు. మరి ఎట్లా మరి కేసీఆర్ వస్తే మంచిగా ఉంటుందా, లేకపోతే కేసీఆరే రావాలి? మాకు మళ్ళీ పింఛను పెంచుతాడు. ఇట్లా మరి కైకిలికి వస్తున్నారు మరి కాయకూలి 300 ఇస్తే 300 కొనపోతే ఒక్కదానికే కూరగాయలకు బియ్యానికి గైట్కి అవుతున్నాయి సబ్బులు సరుపులే. అది 1 కోటి మంది మహిళలకు ₹1 కోటి ఇస్తానని చెప్పి ఒక మహిళలకు ఇస్తానని చెప్పి ఇయ్యలే. ఇస్తాడేమో కావచ్చు మరి రేవంత్. ఇక నడుస్తాడు అయ్యా, ఇక నడుస్తాడు రేవంత్. ఇక నడు చేస్తాడు మాకు. ఎన్నడు ఇయ్యడు చెయ్యడు ఏది పెట్టడు. ఇండ్లు ఇస్తాను ఇండ్లు కూడా ఇవ్వలేగా. నాది 1000 పెంక ఇల్లు, నాకు ఇల్లు ఇస్తాను అన్నాడు. నా కొడుకు 2 రేకులు వేసుకుండు. నా పేరు మీద నా కొడుకు పెట్టాయ్యా అన్న. వచ్చిన సార్లు పెడతామన్నారు. ఊళ్ళు నోడెత్త వచ్చిండు. అదే రేకులు ఇంట్లో ఉంటుండు నా కొడుకు. మరి మాకు ఇల్లు పెట్టలేదు. ఇల్లు ఇస్తా ఆకిలి ఇస్తా అన్ని ఇస్తాను అన్నాడు. ఏది ఇవ్వలేదు రేవంత్. దొంగ దొంగే. మరి ఏంది మరి అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఇంతకు ముందు ఎమ్మెల్యే కేసీఆర్ ఉండగా ఇన్ని ఇండ్లు ఇచ్చిండు పేదోళ్ళకు. ఇంత అదో ఇదో చేసిండు. కానీ నేనైతే ఏం చేయలేదు అయ్యా. ఏం పెట్టలే, ఏం చేయలేదు. ఇక గుంట భూమి లేని వాళ్ళు ఈ 300 కూలికి వచ్చి బతున్నాం. ఇట్లా ఒత్తడా మందుల సామాన్ అప్పుడు రోడ్ల మీద? మాకింతవరకు అయితే కానరాలే. అంటే ఓటేసినప్పుడు వచ్చిన మీ ఇంటికి వచ్చి మాట్లాడిచ్చిండా? ఓటేసినప్పుడు వచ్చిండు. ఏ పీరాని నియాసంటే అయ్యను సర్పంచ్ని వేలుకుండు, ఆర్డ్ నెంబర్ని వేలుకుండు. వేసినాం, అయిపోయింది. మరి మీకు భూమి ఉందా లేదా? మరి మాకు గుంట భూమి లేదు సార్. గుంట భూమి లేదు. మరి రైతులకు యూరియా అనేది ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఇస్తుండే యూరియా? ఇచ్చిండ్రు అప్పుడు. ఇచ్చి మరి ఈయన సెల్ ఫోన్లలో బుక్ చేసుకోమంటుండు కదా. ఈయన సెల్ ఫోన్లలో బుక్ చేసుకో అంటాడు. పేదోళ్ళ చూస్తలేడు. మాకు పింఛన్ ఇస్తలేడు అయ్యా. ముసలోళ్ళకు మాకు పింఛన్ ఇస్తే మేము బతుకుదాము. ఇప్పుడు గుంట భూమి లేదా, కొడుకులను పావుసేరు బియ్యం అంటే ఇస్తలేరు. మరి మీ ఎమ్మెల్యే ఊకే గొడవలు పెట్టుకుంటుండగా మరి అక్కడ పెట్టుకుంటుండా? అక్కడ వేలతో పెట్టుకుంటున్నాడు. మరి ఇక్కడ అందరిని మంచిగా సవలా చేసిందని పెట్టుకుంటుండం. అంతే అంట. అందరిని ముసలి వాళ్ళ జాతున్నా, గవర్నమెంట్ ఇండ్లు ఇచ్చినా అన్ని చేసినా అని మంచిగా చెప్తుండం. అక్కడ ఇట్లా రేషన్ బియ్యం మంచిగా వస్తున్నాయి. మళ్ళీ ఏం అయ్యే బియ్యం పాడైనాయి. అయ్యే మళ్ళీ మిల్లులో పోసిస్తుండు. ఎట్లా మరి కాలం లేదు, మీరేం పనికి వచ్చారు, మీ కొంకేమో దిగుతం లేదు. మరి ఎట్లా వర్షాలు వస్తాయంటే? వర్షాలు లేవు. కాంగ్రెస్ వస్తే కాలం కాదని అందరు అన్నారు. కాంగ్రెస్ మాదే అని వేసినాం ఓట్లు. మరి అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు యాగాలు తీర్థాలు అన్ని వచ్చినాయి. అప్పుడు కాలం అయింది. నాట్లు పెట్టుకుర్రు. వరిసేను మంచిగా ఉన్నాయి, పత్తులు మంచిగా ఉన్నాయి. కూలి చేసుకుంటే 500 పత్తి ఏరినప్పుడు ఇయ్యడు. ఇక 200 పత్తి కూడా ఎరా. ఇది పరిస్థితి. మరి ఇది పరిస్థితి అయ్యా. ఆయన చేసింది ఇది. ఎమ్మెల్యేకి ఏం చెప్తావు మరి? ఇంకా ఎమ్మెల్యే మమ్మల్ని చూస్తేనా, మా కాడికి వస్తేనా చూస్తాడు కావచ్చు. మరి మా అవ్వ నాకు ఇంతగానో దివనాడుతూ పెడుతున్నది. మరి ఆ దివెనల కోసం మనం వస్తాడే ఏమో ఎన్నడొస్తాడు. మాకు ఇల్లే ఇయ్యడా. నా కొడుకు ఇల్లే లేదు. నాకు కోతులు అన్ని బీకెత్తుంటే పెంకలు మళ్ళా మాలేసుకుంటున్నా, చదువుకుంటున్నా, మళ్ళీ పెంకలు పెట్టుకుంటున్నా. అంతే అంట. మరి పరిస్థితి వచ్చే కాలంలో మరి ఎవరు గెలుస్తారంటావు? కేసీఆరే గెలవాలి. కేసీఆర్ పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. అంటే ఎట్లా ఇంకేం చేద్దామంటావు? కేసీఆర్ని గెలిపియాలి. కేసీఆరే పెడతాడు. సరే అమ్మా. అయ్యా మా పిల్లలు కూలి చేసి నాలి చేసి ఉప్పిడి ఉపాసం ఉండి చదివించుకున్నాము. కేసీఆర్ 16, 15 చదివిన పిల్లలకు కంప్యూటర్ ఇచ్చిండు, జాబులు ఇచ్చిండు. మరి ఇప్పటి పిల్లలకు జాబులు ఇస్తలేడు. మరి ఆయన పిల్లలకే ఇచ్చుకుంటాడా? వాని చుట్టపక్కలకే ఇచ్చుకుంటాడా? మరి యువతలోళ్ళు పేదోళ్ళు బతకొద్దా? మరి ఏమిటికి గెలిచిండు? ఎందుకు గెలిచిండు? మరి అదే 2 తులాల బంగారం అన్నాడు. బంగారం లేదు, గింగారం లేదు, ఏది లేదు. ఆయన బతుకు తెరుకు ఆడ పోరం బొక్కుంటే ఆడ చూసుకుంటుండు. ఆయనే బతుండు, ఆయన మేలు చూసుకుంటుండు. పిల్లలకు జాబులు ఇస్తలేడు. పిల్లలకు జాబులు ఇవ్వాలి. కేసీఆర్ ఇచ్చిండు. మరి ఈడెందుకు ఇయ్యడు? కేసీఆర్ ని మరి అంతగానం పొగుడుతున్నా. కేసీఆర్ వల్ల నీకేం లాభం? కేసీఆర్ చదువుకున్నప్పుడు పిల్లలకు అందరికి జాబులు ఇచ్చిండు. చదువుకున్నారు. వాళ్ళ అయ్యమ్మలకు ఇంత సంతోషంగా బతున్నారు. మరి ఇప్పుడు పిల్లలకు జాబులు ఇస్తలేడు. మరి ఎందుకు ఇస్తలేడు? స్కూటీ అన్నాడు, కంప్యూటర్ ఏది లేదు. అని మొఖం పాడుగాను. వాని పాటే నేను ఏమి ఇయ్యలే.
అంతే ఇంటింటికి ₹1,00,000 ఇస్తానండి మహిళలు. ఇంటికి 1,00,000 లేవు, 2,500 ఇస్తున్నాడు వయసు వాళ్ళకు, అయ్యి లేవు. మాకు పింఛను పెంచలేదు, కూలి చేసుకొని బతున్నాం. ఆ 2,000 వస్తే బీపీ గోళీలకు, షుగర్ గోళీలకు, మందులకే అవుతున్నాయి. అయితే అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే ఆయన. అప్పుడు 108 అంబులెన్స్ కానీ 104 ఇట్లా గోళీలు పంచే బండి వస్తుండే గుర్తు. మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి ఆ బండి ఎందుకు లెక్కిస్తలేదంటావు? ఆ బండి వచ్చినా కానీ ఎవడిత్తుండయ్యా? గోళీలు ఇస్తుండా? పండ్లు ఆసిన వాళ్ళకు, పండ్లు ఊగులాడితే వాళ్ళకు తీసుకుంటుండ్రు, మందు ఇస్తుండ్రు, పోతుండ్రు. ఇప్పటి వాళ్ళకి ఏమి ఇస్తలేరు, ఆ బండి వస్తలేదు, ఏది లేదు. పిల్లలకైతే ఇప్పుడు చదువుకున్న పిల్లలకు అందరికీ కేసీఆర్ ఇచ్చినట్టు ఇస్తేనే వాడొక మనిషి, లేకపోతే దొంగ నర. ఇంకేముంది చెప్ప సావేలు మాకు వచ్చే పట్టుకునా? మాకు ముఖం కానొస్తుందా? మా ముఖం చూస్తుండా? అయ్యాలు వచ్చి టెక్క కొట్టిండు ఇట్ట మాతో పాటు కోలాటం కోలలు కొట్టిండు, మేము కొట్టినాం. అత్తడా గుళ్ళలకు అత్తడా పూజలు చేస్తారా? మంచిగా ఏమన్నా ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి ఏమైనా చెప్పి మరి? మాకైతే ఇంతవరకు గాని రాలేదు అయ్యా, ఇంతవరకు గాని రాలేదు. ఆయన మాకేం చేయలేదు, ఏమి ఇయ్యలేదు. నా కొడుకు ఇల్లు లేక 2 రేకులు వేసుకొని రేకులు ఇంటే మొగడు పెళ్ళం 2 పిల్లలు పండు వస్తలేదు. చెప్పలే ఇందిరా మిల్లు రాలేదు మరి? మాకు రాలే, నా కొడుకులకు 2కి రాలే. ఇందిరా మిల్లు రాకుండా చేసి నా పేరు వచ్చినాక కూడా ఊళ్ళోళ్ళు రాకుండా చేసిర్రు. అదే చెప్పు మరి సామెలకి ఏం చెప్తావు? ఊళ్ళోళ్ళు రాకుండా చేసిర్రు. నా పేరు మీద పెట్టుకున్న ఇల్లు కూడా చెడగొట్టి ఎమ్మటుండి వాడు ఫైనాన్స్లో ఆ బండ్లు తోలుతందుకు పోతే ఆయనకేంది బండి ఉంది, 4 కిలోల బండి ఉందని ఎత్తగొట్టిండ్రు. ఊళ్ళోడే, నా పార్టీోడే. మళ్ళీ నేను నా కొడుకులు, నా ఇంట్లో 10 ఓట్లు. కాంగ్రెస్లో ఉన్నా, మోసపోయి ఉన్నా. విన్నావా? మోసగండ్లు కాదు. మందుల సామాన్ నెంబర్ ఉంటుందేమో మరి, ఎప్పుడన్నా ఫోన్ చేయలేకపోతే? ఆ నెంబర్ కాలిపోను మాకు ఇస్తాడా? మా మొఖం చూస్తాడా? గిన్నెల్లగున్న వాళ్ళను, గిన్నెల బట్టల వాళ్ళ చూస్తాడా? అయ్యా ఆయన కూడా నల్లగానే ఉన్నాడు కదా. ఆయన నల్లగుంటే ఇప్పుడు కోట్లు సంపాదిస్తుండు. నల్లగున్నా కానీ ఇప్పుడు కోట్లు సంపాదించిండు. ఊరు దగ్గర ఊరు బొడ్డుగూడెం ధర్మారం ఎంత దూరం ఉంది? చెల్లో, అక్కో, అమ్మో, పెద్దమ్మో, చిన్నమ్మో అన్నాడు. ఇవాళ ఇవ్వలేరు అంటాడు. కానీ నేను అంబేద్కర్ వాదిని, దళితులను కాపాడుకుంటా, బహుజనులు ఎవరిని కాపాడలే, ఎవరిని కాపాడలే, ఎవరికి ఏం పెట్టలే. సరే అమ్మా. సరే నాన్న, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. పింఛన్ ఇస్తానని పింఛన్ కూడా ఇవ్వలే రేవంత్ రెడ్డి. నా మగవానికి 70 ఏళ్ళు వచ్చినాయి, పింఛన్ ఇవ్వనేలే. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పింఛన్ వచ్చింది మరి మంచిగా? రాలే, అప్పుడు కూడా రాలే. రాలే అంటే అప్పుడు మీరు పింఛన్ అప్లై చేసుకోలేదా లేకపోతే? చేసినావు, చేస్తే కొట్టేసారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే కొట్టేసారు, ఊరోళ్ళే కొట్టేసారు. వచ్చిన పింఛన్ కొట్టేసారు. ఆయనకు వద్దు, రావద్దని. ఏంది పరిస్థితి ఎట్లుంది మరి కాలం? కాలమా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. రేవంత్ రెడ్డి ఇంటికి మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, 2,500 లేవు. కూటి కొనిస్తా అన్నాడు, కూటీలు లేవు. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇండ్లు లేవు. తులం బంగారం లేదు, ₹1,00,000 కళ్యాణం లేదు, ఏది లేదు. కేసీఆర్ ఉండగా 1,16,000 కళ్యాణ పథకం వచ్చింది. అయితే ఈయన ఏం చేసిండు? నువ్వు కళ్యాణం పథకం కాక ఇంకా తులం బంగారం పెడతా అన్నాడు. ఆశ పెట్టిండు, ఓట్లు వేపించుకుండు, గెలిచిండు. ఇప్పుడు అన్నీ టక్కెక్కి అన్ని ఏదేదో చెప్తుండు. మందుల సామేలే. మందుల సామేలు అంటే ఖతర్నాక్ అని చెప్పేసి ఏదయ్యా ఖతర్నాకు? ఆయన ఖతర్నాక్ ఆయనకే ఉంది. ఖతర్నాక్ పదలకేమీ లేదు. లేదు లేదయ్యా, లేదు. ఆయన వరకే ఖతర్నాకు, మాకైతే ఏది లేదు. చూడలే కానీ మీటింగ్కి వచ్చిండు. అప్పుడు మరి ఎమ్మెల్యే ఎవరు? గాదర్ కిషోర్ ఉండేనా? గాదర్ కిషోరే ఉండే. మరి అప్పుడు ఇక మంచిగా అందరికంటే అయ్యా, అందరికి అంతే. అంటే కేసీఆర్ మంచోడా, రేవంత్ రెడ్డి మంచోడా? కేసీఆర్ మంచోడు. ఆయన 200 పింఛన్ ఉంటే 2,000 చేసిండు. ఈయన ఏమి ఎక్కిచ్చిండు? ఈయన ఏమన్నా ఎక్కువ చెప్పాలి ఇక నువ్వే చెప్పాలా? ఎన్ని ఇచ్చిండావా? ఏడమ్మా ₹16. అంటే 2016 ఇచ్చిండు. 2016 ఆయన ఉండగానే 2,000 ఇచ్చిండు. ఒక 16 అందరూ ₹16 ఎక్కువ ఇచ్చిండు అంతే. ఏది 4,000 లేవు, 4 పైసలు లేవు. అయ్యో గొప్పలు చెప్పిండు. అన్ని గొప్పలే చెప్పిండు, గెలిస్తే అందుకు. ఇటు ఉపాధి వాళ్ళని రెచ్చగొట్టిండు, బతికేటోళ్ళని రెచ్చగొట్టిండు, సన్నకారు రెచ్చగొట్టిండు. ఇప్పుడు భూమికి రైతు బంద్ వేస్తా అన్నాడు. రైతు బంద్ వేస్తా అని ఏం చేసాడు? 3 సార్లు 3 ఎకరాలకు వేసిండు. ఆశంగా అప్పుడు పంట వేసేటివి, ఇప్పుడు పంట లేనలే. ఒక దారి ఎగదంగి ఉన్నది. ఎట్లా వచ్చినాయి మరి? 3 ఎకరాలు ఉంది, 3 సార్లు వేసిండు. 2 సార్లు తెచ్చుకుని ఇంకోసారి పోలేక
అంటే వచ్చినాయా లేకపోతే రావా ఇక వచ్చినాయి అంటారు పడ్డాయి అంటారు కానీ నేను పోలే. మరి కేసీఆర్ ఉన్నప్పుడు అంటే ఎప్పటికప్పుడు వేసేది ఏ కారుకు ఆ కారుకి వేసేది. అంటే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమంటావు? ఏమైతే దొంగ అంతే అంటావా? ఏం మరి మంచి హెలికాప్టర్లో పోతున్నాడు మహిళ తిరుగుతాడు అయ్యా మా పదల కష్టం తీసుకొని అన్ని మూడ కట్టుకొని అట్లా తిరుగుతుండు ఏమైనా అలా తిరుగుతుండు. ఇప్పుడు మా కష్టం కాకుండా ఆయన కష్టం అది పదల కష్టం కాదా? హైదరాబాద్ మందుల సామెలు మరి గొడవలు పెడతాడు కదా ఏదయ్యా ఇక్కడ ఏది ఇక్కడ అది చేస్తే ఇది చేస్తే ఏది పల్లెటూరు లేదు చెప్పిండు. అంతే అంటావా? ఏది లేదు రాజకీయ గొడవలు పెడతారు అప్పుడప్పుడు లేదయ్యా. ఓకే అమ్మ.